శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. మనం సివిఆర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం విక్రమార్క కథలు 24వ భాగంలో ప్రవేశిస్తున్నాం. పూర్వభాగంలో విక్రమార్క చక్రవర్తి వసంత ఉత్సవాలు చేసుకోవడానికని చెప్పి నగరోపవనాలకు రావడం, ఆ తర్వాత కొంతకాలానికి అంటే కొన్ని రోజులకి, ఆ తర్వాత కొంతకాలానికి ఏకాంగ వీరుడు అనే అంగదేశపు రాజు, కలహకంఠుడు అనేటటువంటి ఇంకొక రాజు, వాళ్ళు కూడా ఈ వసంతోత్సవాల కోసం అని చెప్పి రావడం జరిగింది. సరే, ఇద్దరు వస్తూ ఉండగా వాళ్ళకి సమీపంలో ఒకరికొకరు ఎదురుపట్టము, వాళ్ళ సమీపంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆ రాజుల మీద అక్కడ ఉన్నటువంటి పరిచారికలు రకరకాలైనటువంటి పరిమళ ద్రవ్యాలు చిలుకుతూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ చక్కగా వసంత శోభని చూపిస్తూ వస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఏకాంకకుడు, మళ్ళీ చెప్తా, ఏకాంగ వీరుడు అనేటటువంటి వాడు ఈ కలహకంఠకుడు అనేటటువంటి వాడికి ఎదురు వచ్చాడు. కలహకంఠుడు అనేటటువంటి వాడికి ఎదురు వచ్చాడు. ఎక్కువగా పరిమళ ద్రవ్యాలు చల్లడం వలన వీడి ముఖం మీద, కలహకంఠుడి ముఖం మీద, మీసాల మీద ఎక్కువగా పరిమళ ద్రవ్యం పడి వాడు మీసాలు కొంచెం విదిలించుకున్నాడు, దులుపుకున్నాడు ఆ పరిమళ ద్రవ్యం పోవడానికి. కర్పూరం, చందనం మొదలైనవి ఉన్నాయి కాబట్టి విదిలించేసరికి అది ఎగిరి వెళ్ళి ఏకాంగ వీరుడి మీద పడింది. వెంటనే ఆ ఏకాంగ వీరుడికి కోపం వచ్చింది. ఎరా, ఇంత అహంకారంగా నువ్వు నీ మీసాలు దులుపుతావా, పైగా మీసాలు మెలేస్తావా నా ఎదురుగుండా? ఇలా నువ్వు మీసాలు మెలేయడం అనేది, మీసాలు దులపడం అనేది నువ్వు నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి అన్నాడు. అనేసరికి ఆ కలహకంఠుడు, ఒరే, నీ మీద, నా మీసాల మీద ఉన్నటువంటి ఆ పరిమళ ద్రవ్యం ఏదైతే ఉందో అది వెయ్యాలన్న ఉద్దేశం కాదు, నేను మామూలుగానే దులిపాను, అది వచ్చి నీ మీద పడిందేమో అంతే తప్ప నీ మీద నేను ఏ రకంగానూ కూడా వ్యతిరేక భావంతో లేను అని చెప్పాడు. చెప్పినా కూడా ఈ ఏకాంగ వీరుడు వినకుండా, నువ్వు నా మీద కావాలనే యుద్ధానికి సిద్ధపడుతున్నావు అని చెప్పి ఒకరికొకరు వాదులాడుకోవడం మొదలుపెట్టారు. ఈ వాదులాడుకోవడం అది చిలికి చిలికి గాలివానలాగా తయారైంది. కొంతమంది ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకై చాలా పెద్దగా పోట్లాడుకుంటూ ఉంటారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసి, పెద్దగా ఆలోచించి, వాళ్ళు మనసులో బాధపడిపోయి ఆ బాధను వ్యక్తం చేస్తూ దెబ్బలాడుకుంటారు. సరే, చూసి చూడనట్టుగా ఏమో పొరపాటైంది అన్నాడు కదా, సరే పొరపాటేమో అని అనుకొని వెళ్ళిపోతే గొడవ ఉండదు, ఇక్కడ కథ కూడా ఉండదు. మన ఇళ్లల్లో కూడా అదే నడుస్తూ ఉంటుంది. ఇళ్లల్లోనూ చుట్టుపక్కల ఎక్కడైనా సరే చిన్న విషయాలు పెద్దగా. అలాగే దానికి ఇదే ఉదాహరణ. ఇలా వాదన పెద్దగా గొడవ యుద్ధం దాకా వెళ్ళిపోయింది.
సరే, అక్కడ ఉన్నటువంటి ఈ విక్రమార్క చక్రవర్తి పరివారం, ఎవర్రా మీ ఇద్దరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైనా సరదాగా వసంత ఋతువులో వచ్చేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది అనుభవించడానికి వచ్చారు. చక్కని కోకిల పాటలు, రకరకాల పక్షుల కలకల ధ్వనులు, మంచి పుష్ప సువాసనలు, పరిమళాలు ఇవన్నీ ఆస్వాదించడానికి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ ఆనందాన్ని అనుభవించకుండా ఇలా కొట్లాడుకుంటున్నారేమిటి? మీరు వచ్చిందెందుకు? ఈ కొట్లాటలు, ఈ పరిస్థితి మీ రాజ్యాల్లో లేవా? దెబ్బలాడుకోవడానికి ఇక్కడ దాకా రావాలా? మీరు గొడవ పట్టమే కాకుండా దానివలన మాకు కూడా మనసు చెడిపోతోంది అన్నారు. ఈ విషయం చూసినట్లయితే మనం కూడా సమాజంలో చాలా చూస్తూ ఉంటాం. ఎంతో కష్టపడి డబ్బులు లేకపోయినా సమకూర్చుకొని తీర్థయాత్రలకు వెళ్తారు, దేవాలయాలకు వెళ్తారు, రైలు ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెట్టుకొని శ్రమకి ఓర్చుకొని ఆ దైవ దర్శనానికని లైన్లో నించుని వెళ్తారు. వెళ్ళి ఆ దేవుడు గుడి ఎదురుగుండా, దైవ దర్శనానికి ఎదురుగుండా వెళ్ళి అక్కడ చాలా దెబ్బలాడుకుంటారు. పక్క వాళ్ళతోటి కానీ, లేదా ఆ గుడి సంరక్షకులతో కానీ, సెక్యూరిటీ వాళ్ళతో కానీ, లేదా లేదా ఆ వరుస క్రమంలో పంపించే వాళ్ళతో కానీ దెబ్బలాడుకొని మనస్సు పాడు చేసుకొని దేవుడిని సరిగ్గా చూడకుండా, దేవుడి విగ్రహాన్ని కనులారా దర్శించకుండా మనస్సు చిరాకు పరుచుకొని బయటికి వస్తూ ఉంటారు. దీని వలన ఆ దేవాలయానికి వెళ్ళిన ప్రయోజనం ఏమిటి అని అంటే, అక్కడికి వెళ్ళి దెబ్బలాడుకొని రావటం. ఈ దెబ్బలాడుకోవడానికి ఇంత ఖర్చు పెట్టుకుని, ఇంత శ్రమపడి, ఇంత లైన్లలో నించుకుని వెళ్ళాలా అంటే అక్కర్లేదని అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా వసంతోత్సవాలకు వచ్చి మీరు దెబ్బలాడుకొని మనస్సు పాడు చేసుకొని మా మనసు కూడా పాడు చేస్తున్నారు. దీనిలో దెబ్బలాడుకోవలసినంత, యుద్ధం చెయ్యవలసినంత అవసరమే లేదు, అంత కారణమే లేదు. ఏదైనా కారణం ఉండి బలంగా యుద్ధం చేయడం అనేది ఒక సమంజసం. ఏమీ లేని చిన్న విషయానికి మీరు యుద్ధం చేయడం అనేది సరైన పద్ధతిగా కనిపించట్లేదు అని చెప్పారు విక్రమార్కుడి పరివారం. మూర్ఖులకి ఎంత చెప్పినా కూడా మనస్సుకి ఎక్కదు, అందుకే వాళ్ళని మూర్ఖులు అని అంటారు. వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళే. పైగా రాజులు కాబట్టి అహంకారం ఎక్కువ. నేనెక్కువ అంటే నేనెక్కువ అని, నేనెందుకు పడాలి అంటే నేనెందుకు పడాలి, వీడు నా మీద మీసాల మీద ఉన్నటువంటి ఆ పరిమళం చల్లుతాడా, వీడికి ఇంత పొగరా అని ఈ ఏకాంగ వీరుడు నేను కావాలని చేయలేదని వాడు ఈ రకంగా గొడవ పడుతూ ఉంటే, వీళ్ళిద్దరినీ కూడా ఆ విక్రమార్కుడు పరిచారకులు గోవిందచంద్రుడు అనేటటువంటి వాళ్ళ సేనాధిపతి వాళ్ళొక రత్న మండపంలో కూర్చున్నట్ట. అక్కడికి తీసుకుపోయారు. అక్కడికి తీసుకుపోతే, ఏమిట్రా మీ సంగతి, ఎందుకు కొట్లాడుకుంటున్నారు, యుద్ధం చేసేటటువంటి కారణం ఏమిటి అని అంటే, వీళ్ళు వాళ్ళ సమస్యని చెప్పారు ఆ సేనాధిపతికి. ఇదేమిటి మీరు యుద్ధం చేయడానికి ఏదైనా బలమైన కారణం ఉండాలి, ఏ కారణం కనిపించట్లేదు, మీరు కత్తులు దూసుకుంటున్నారు,
దీనికి సరైన విధానం కనిపించట్లేదు, మీరు దెబ్బలాడుకోవడానికి శాంతించండి అని చెప్పి పెద్ద మనిషి తరహాగా చెప్పాడు ఆ గోవిందచంద్రుడు అనేటటువంటి సైన్యాధిపతి. వీళ్ళన్నారు, నువ్వు మాకు చాలా చక్కగా శాంతవచనాలు చెప్తున్నావు, శాంతించమని. శాంతిస్తాం, కానీ నా మీద వాడెందుకు ఆ మీసాల మీద ఉన్నటువంటి పరిమళం దులిపాడు? మళ్ళీ మొదటికొచ్చారు, ఏదో సామెత చెప్పినట్టుగా తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చారన్నట్టుగా. వచ్చేసరికి ఇంకా గోవిందచంద్రుడు ఆయనకి విసిగేసి, సరే మీలో వీరులు ఎవరు అని మీరు చాలా ఆలోచిస్తున్నారు, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని. మీరిద్దరు ఇప్పుడు నా ముందర యుద్ధం చెయ్యండి అని చెప్పి అంటాడు. అన్న తర్వాత వాళ్ళు ఇంత పెద్ద పెద్ద పొడవైన కరవాలాలు తీసి ఆ కత్తులకి నిమ్మకాయలు గుచ్చి అటు ఇటు యుద్ధం చేసినట్టు చేసి, అయ్యా మేము యుద్ధం చెయ్యము, మీరు చెప్పినట్టుగా శాంతిగానే ఉంటాము, మీరు చెప్పిన మాటలు మాకు నచ్చాయి, ఏదో మేము అహంకారాలకు పోయాము తప్ప మేము యుద్ధం చెయ్యము అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ గోవిందచంద్రుడు ఒక నవ్వు నవ్వి, ఒరేయ్ ఇది సరైన విధానం కాదు, చిన్న విషయాలకి దెబ్బలాడుకోవడం అనేది అసహజమైన విషయం అంటూ, మీ దెబ్బలాట ఎలా ఉంది అంటే, దేవాలయంలో ఒకడు ఆ దేవాలయ ద్వారం దగ్గర ద్వారపాలకుడుగా ఉంటాడు ఒకడు, వాడి పేరు మల్లుడు. ఇంకొకడు ఈడిగవాడు. ఈడిగ అనేది ఒక జాతిట. ఈ దేవాలయ ద్వారపాలకుడు ఆ ద్వారం దగ్గర కూర్చొని దేవాలయంలో ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని వాడు తింటూ ఉన్నాడు. వాళ్ళ కథలా ఉంది మీ విషయం. ఇలా ప్రసాదం తింటూ ఉన్నాడు. ఆ రోజు దేవాలయానికి చాలామంది భక్తులు వచ్చారు. దాని మూలంగా చాలా తొక్కిడిగా ఉంది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ ఈడిగవాడు కూడా వచ్చాడు. ఆ దేవాలయ ద్వారపాలకుడు తను కూర్చొని ప్రసాదం తింటూ ఉండగా ఆ ఈడిగ అతను నడుచుకుంటూ గబగబా రావడంలో ఆ ద్వారపాలకుడి కాలికి ఈ ఈడిగవాడి కాలు తగిలింది, తొందరపాటులో వస్తున్న మూలంగా. వెంటనే ఆ ద్వారపాలకుడు, ఏరా నన్ను తంతావా అని వాడు దెబ్బలాటకు వచ్చట. వస్తే, ఒరే నాయనా, నేను నిన్ను కావాలని తన్నలేదు, ఈ జనాల మధ్యలో తొక్కిసలాటలో నా కాలు పొరపాటున నీకు తగిలింది తప్ప నేను నిన్ను కావాలని తన్నలేదు అని చెప్పాట. మనకు కూడా చూడండి, ఒక్కొక్కసారి పొరపాటున కాలు తగిలితే అయ్యో సారీ అండి అంటే ఓకే అంటారు. కానీ కాలు తగిలింది అని అన్న తర్వాత కూడా నువ్వు కావాలనే తన్నావు, నీకు కళ్ళు కనిపించవా, ఇంత మనిషిని ఉన్నాను నేను నీకు కనిపించలేదా, నువ్వు తన్నుకుంటూ పోతావు, నీ బుద్ధే అంత, నీకు నా మీద కోపం, ఇలా రకరకాల మాటలు మాట్లాడి దెబ్బలాటల్లో దిగే వాళ్ళని కూడా చూసాం. పొరపాటున కొంతమంది కావాలనే తన్నుకుంటూ పోతారు, అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ విజ్ఞతకు అలాంటి విషయాలు వదిలేయవలసిన పరిస్థితి. అలాగే ఈ ద్వారపాలకుడు, నువ్వు కావాలనే తన్నావురా, ఇక్కడ నేను కనిపించలేదా నీకు అని చెప్పి ఆ ఈడిగా తన్ను అడిగాడు.
ఇలా వాదన పెరిగి పెరిగి ఆఖరికి వాడికి ఒళ్ళు మండిపోయింది. నేను ఈ పని చెయ్యలేదు మొర్రో అంటే, నువ్వే చేసావు అంటే, అవును నేనే చేస్తాను, ఏం చేసావో అవును నేనే చేశాను, ఏం చేస్తావో చేసుకోపో అంటే దానికి సమాధానం ఉండదు. అలాగే ఈ ఈడిగ అతను కూడా, అతనికి ఒళ్ళు మండిపోయింది. నేను కావాలని చేయలేదు మహాప్రభో, నేను ఈ జనాల మధ్యలో నా కాలు పొరపాటున తగిలింది అంటే వినిపించుకోకుండా ఇంకా నువ్వు నేను తన్నాను అంటున్నావు. నువ్వు దారిలో ఎందుకు కూర్చున్నావు? అసలు ఇంతమంది జనాల మధ్యలో నువ్వు ఎందుకు కూర్చున్నావు? అది నీ తప్పు కదా. పైగా నేను తన్నానని అంటావా? నేనే కాదు, ఎవరైనా నిన్ను తంతారు కదా ఈ రకంగా కూర్చుంటే. నేను పొరపాటున తన్నాను, కానీ నిజంగా తన్నే వాళ్ళు ఉంటారు కదా. కోపంతో ఇలా దారికి అడ్డంగా కూర్చున్నావు కదా అని చెప్పి ఇంకా ఆఖరికి వాదన ముదిరి వెంటనే, అవునరా నేను కావాలనే తన్నా, నడు ఏం చేస్తావు, నడవరా యుద్ధానికి అని చెప్పి పెద్ద కత్తి తీసుకొని దెబ్బలాడటానికి వచ్చాట, కొట్టడానికి వచ్చాడు ఆ ఈడిగవాడు. కాబట్టి మీ ఇద్దరి దెబ్బలాట అంటే ఏకాంగ వీరుడు, కలహకంఠుడు, మీ ఇద్దరి దెబ్బలాట ఈ గుళ్ళో ప్రసాదం తింటున్నటువంటి ఈ ద్వారపాలకుడు ఈడిగవాడి దెబ్బలాటలాగా ఉంది. అంటే కారణం లేనటువంటి గొడవ అలా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చూసి చూడనట్టు పోవాలి తప్ప అలాంటి వాటిని పెద్దవి చేసుకోకూడదు అని చెప్పి ఆ విక్రమార్కుడు సైన్యాధిపతి గోవిందచంద్రుడు చెప్పినట్టుగా ఈ కథ చెప్పబడుతోంది. గోవిందచంద్రుడు అనేటటువంటి సైన్యాధిపతి ఆ కళాకంఠుడు, ఏకాంగ వీరుడు అనేటటువంటి వారిద్దరికీ కూడా దేవాలయం ద్వారపాలకుడైనటువంటి ఆ మల్లుడు, తర్వాత ఆ దేవాలయానికి దర్శనానికి వచ్చినటువంటి ఆ ఈడిగవాడు ఇద్దరికీ కూడా అనవసరమైనటువంటి కలహం, మాట సరిగ్గా మాట్లాడుకోనందువలన పెద్ద గొడవ వచ్చింది. సరైన కారణం లేకుండానే గొడవ వచ్చింది. ఆ రకంగానే మీ ఇద్దరి గొడవ కూడా కనిపిస్తోంది. ఎప్పుడైనా సరే మాట బాగుండాలి. చిన్న పొరపాటుని తేలిగ్గా తీసుకోవాలి. ఎవరైనా పొరపాటు చేశాము అని ఒప్పుకున్నప్పుడు దానిని మనం తేలిగ్గా తీసుకోవాలి. అంతే తప్ప విక్రమార్కుడి సైన్యాధిపతి కలహకంఠుడు, ఏకాంగ వీరుడు వీరిద్దరిని కూర్చోబెట్టి మీరిద్దరూ అనవసరంగా యుద్ధానికి సిద్ధమయ్యారు, మీరు యుద్ధానికి సిద్ధమైనటువంటి కారణం చాలా చిన్నది అని చెప్తూ దేవాలయం ద్వారపాలకుడికి, దేవాలయానికి దర్శనానికి వచ్చినటువంటి ఈడిగవానికి మధ్యలో జరిగినటువంటి గొడవ ఎలా ఉందో అలా ఉంది. చిన్న కారణం చేత, మాట సరిగ్గా మాట్లాడుకోకపోవడం చేత ఇద్దరికీ మధ్యలో చాలా పెద్ద గొడవ అయింది. ఆ ఈడిగవాడు కాలు కావాలని తొక్కలేదని చెప్పినా కూడా ద్వారపాలకుడు వినని కారణంగా, అవును నేను కావాలనే తొక్కాను, ఏం చేస్తావో చెయ్యి అని చెప్పేసి వాడు కత్తి తీసుకొని కొట్టడానికి, నరకడానికి వచ్చాడు. అప్పుడు ఆ ఈడిగవాడు ఊరికే సరదాగా అన్నాను లేరా అన్నాడు. అంటే ఎప్పుడైతే ఎదుటివాడు తీవ్రమైనటువంటి దెబ్బలాటకు సిద్ధమవుతాడో అప్పటిదాకా ముందు ఎగిరెగిరి పడినటువంటి వాడు మామూలుగా కామ్ అయిపోతాడు. తనకి చేతగానప్పుడు, ఎదుటివాడి బలం తెలియనప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు.
మానవ సహజం. ఎప్పుడైనా సరే మాట బాగుండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని సామెత. అలా నోరు మంచిది కాకపోతే ఊరంతా దెబ్బలాట్లే, గొడవలే, కలహప్రియత్వం ఉంటుంది. దాని వలన ప్రతి చోట కూడా ప్రతి వారితోటి కూడా విరోధ భావం ఉంటుంది. ఎప్పుడైతే విరోధులు ఎక్కువగా ఉంటారో మనకి చెడు చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడడం అనేటటువంటిది చాలా మంచి స్వభావం. అంచేత ఈ వాక్కు సరిగా లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా దెబ్బలాటలకి సిద్ధంగా ఉండడం అవుతూ ఉంటుంది. ఈ వాక్కు దోషం చేత గాడిద చంపబడింది అని ఒక కథ చెప్పబడుతూ ఉంటుంది. ఒక రజకుడు ఒక గాడిదని ఒక కుక్కని పెంచుకుంటున్నట్ట. పూర్వం మరి గాడిదల మీద ఈ బట్టలు వేసుకొని తీసుకెళ్ళేవారు కాబట్టి గాడిదలు బరువు మోసేవి కాబట్టి గాడిదలాగా మోస్తున్నానని కూడా అంటూ ఉండేవారు పూర్వం. ఈ గాడిదని పెంచుకుంటూ ఉండేవాడు రజకుడు. ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. కుక్క మొరగకుండా ఆగిపోయింది. గాడిద కుక్కని అడిగింది, దొంగలు పడ్డారు మన యజమాని ఇంట్లో, నువ్వు మొరగవా? మొరిగితే నువ్వు అరిస్తే ఆ యజమాని లేచి దొంగల నుంచి తన ఇంటిని కాపాడుకుంటాడు, నువ్వు మొరుగు అని చెప్పి అడిగింది. అడిగేసరికి ఆ కుక్క నీకెందుకు, నోరు మూసుకో అని చెప్పి అది గాడిదని కొంచెం పరుషంగా మాట్లాడింది. ఆ గాడిద ఏం చేసింది, నీకు లేకపోయినా విశ్వాసం నాకు ఉంది వీడి మీద, ఇన్నాళ్ళ నుంచి వీడి తిండి తింటున్నాను, వీడికి చాకరీ చేస్తున్నాను, నువ్వు చేయని పని నేనే నా చేస్తాలే అని అది గట్టిగా ఓండ్ర పెట్టింది. ఓండ్ర పెట్టేసరికి కుక్క మొరిగితే ఆ రజకుడికి ఒక భయం ఏర్పడేది, ఏ దొంగలు వచ్చారేమోనని. గాడిద అరిచేసరికి వాడికి కోపం వచ్చింది, ఇది కాలం కాని కాలంలో అరుస్తోంది, దీనికి బుద్ధి లేదు అని చచ్చేలాగా చావగొట్టి లోపలికి పోయి పడుకున్నాడు. సరే, తెల్లారిన తర్వాత తెలిసింది, ఆ దొంగలు పడి వాడి ఇంట్లో ఉన్నవి కాస్త పట్టుకుపోయారు. అప్పుడు గాడిదని ఎందుకు చంపాను, గాడిద ఎందుకు ఓండ్ర పెట్టింది అనే విషయం వాడికి తర్వాత తెలిసింది. అంచేత వాక్ దోషం చేత గర్ధభము హతమైపోయింది. కాబట్టి వాక్కు అనేది ఎప్పుడూ కూడా మంచిదై ఉండాలి, ఎవరి పని వాళ్ళే చెయ్యాలి అని చెప్పి చెప్తూ మనకి ఆ గోవిందచంద్రుడు అనేటటువంటి వాడు నోరు సరిగ్గా లేకపోతే అనవసరమైన మాటలు మాట్లాడడం వలన ఇలాంటివే గొడవలు వస్తాయి. మీ యుద్ధానికి కారణము సహేతుకంగా లేదు, మీ యుద్ధానికి కారణం సరిగ్గా లేదు, కాబట్టి మీరు యుద్ధం చెయ్యకండి అని చెప్పి బుద్ధి చెప్పి ఆ కలహకంఠుణ్ణి ఏకాంగ వీరుణ్ణి పంపించాడు. ఇది ఒక మనకి నీతి. అంటే చిన్న చిన్న విషయాలకి మీరు కలహానికి సిద్ధం కాకండి అని లోకానికి చెప్పడమే నీతులు. ఒక కథల ద్వారా లోకానికి మనకి నీతులు కథల ద్వారా లోకానికి నీతులు అందించడమే మన పెద్దవాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఏ కథ చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా, ఏ కావ్యం చెప్పినా లోకానికి మార్గదర్శకంగా ఉండేటట్టుగా చెప్పడమే తప్ప దానిలో ఏ విధమైన చెడు అనేది కనిపించదు.
ఒకవేళ చెడు ఉన్నట్టు కనిపించిన ఆ చెడు వలన మనకి ఆ చెడుని తొలగించుకోవడం ఎలాగా, దాని నుంచి మనం మంచిని పొందడం ఎలాగా అనేటటువంటి సూచనలు చేస్తాయి మన వాంగ్మయం, మన సాహిత్యం కూడా. అలాగే ఇక్కడ అనవసరంగా గొడవలకు వెళ్ళకండి అని చెప్పడము ఈ కథలో ప్రధానమైన నీతిగా మనకి కనిపిస్తూ ఉంటుంది.